బెల్లి లలిత వర్ధంతి 18వ వర్ధంతి. ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి మొదటిసారిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మేము 18 సంవత్సరాల తర్వాత భువనగిరి గడ్డ మీద ఈ స్వేచ్ఛ వాయువులు వీస్తున్నందుకు, ఈ గాలిని పీల్చుకున్నందుకు, రేపు సమావేశం ఏర్పాటు చేసుకునే అవకాశం దొరికినందుకు ఇది ఈ ప్రభుత్వం ద్వారానే సాధ్యమైంది. కాబట్టి ఈ ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, కేసీఆర్ గారి ప్రభుత్వానికి. అయితే ఈ బెల్లి లలిత వర్ధంతి అంటే సబ్బండ కులాల, అన్ని కులాల, అణగారిన కులాల ప్రతినిధిగా బెల్లి లలిత ఇక్కడ ఉన్నది. గొల్ల కురుముల కోసం, తెలంగాణ కోసం, సబ్బండ కులాల కోసం, సమాజంలో ఉన్న అన్ని రుగ్మతలకు పారదోడడానికి, ఆ రుగ్మతలన్నీ తీసివేయడానికి తన వంతు కృషి బెల్లి లలిత చేసింది. ఆమె చేసిన సేవ వినలేనిది. తెలంగాణ ఈ కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ పెట్టకముందే తెలంగాణ అనే పదాన్ని ఈ తెలంగాణ గడ్డ మీద మొదటిసారిగా గలమెత్తి వినిపించింది బెల్లి లలిత. దాని తర్వాత ఎన్నో సంవత్సరాలు అన్ని తెలంగాణ జిల్లాల్లో ఆడి పాడుతూ ప్రజలందరినీ కూడగట్టింది. తెలంగాణ పదాన్ని ప్రజల లోపల ప్రచారం చేసింది. ఏం బాధలున్నాయో ప్రజలకు విడమర్చి చెప్పింది. ఆ విడమర్చి చెప్పిన ప్రజలు, విన్న ప్రజలు ఆమె మాట ద్వారా ఎన్నో ఉద్యమాలకు జాగృతమై ఉన్నారు. దాని తర్వాత ఆంధ్ర పాలకవర్గం బెల్లి లలితను కంటగింపుగా మార్చుకొని ఆమెని ఈ భూమి మీద లేకుండానే చేయాలి, లేకుంటే తెలంగాణ అనే పదం చాలా విస్తృతంగా ముందుకు వచ్చేటట్టున్నది. ఈ విశాలమైన ఆంధ్రప్రదేశ్ని పరిపాలించే పరిస్థితి ఉండదు, మేము వనరులను దోచుకునే పరిస్థితి ఉండదు, మేము ఈ దోపిడీని చేసే పరిస్థితి ఉండదని అప్పటి 7 ముక్కలు చేసి బావుల్లో చెరువుల్లో పడేసి, అయినా సరే ప్రజలందరూ ఉద్యమించారు. ఆమెని మాయం చేసి నక్సలైట్లలో వెళ్ళిపోయిందని చెప్పినా కూడా ప్రజలందరూ ఉద్యమించి ఆమెని ఆచూకు తెలుసుకునేంత వరకు ప్రజలు వదలలేదు. అంతటి ప్రేమని చూరగొన్న బెల్లి లలిత పేరుని ఈరోజు తలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రజలందరూ కూడా రేపు జరగబోయే 18వ వర్ధంతికి తెలంగాణ అమరుల స్మరించుకోవడానికి రేపు అందరూ కూడా ఈ భువనగిరి సమావేశానికి, వర్ధంతి సభకు తరలి రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. బంగారు తెలంగాణ అంటే ఈ ఎట్లా ఉండాలి అంటే ప్రజలందరూ, అణగారిన కులాల ప్రజలందరూ హాయిగా జీవించే విధంగా ఉండాలి, హాయిగా నిద్రపోయే విధంగా ఉండాలి, కడుపుకు పట్టెడన్నం దొరికే పరిస్థితి రావాలి. ఎలక్షన్ కోసం పనిచేస్తే మంచిది కాదు. కాబట్టి అందరూ హాయిగా జీవించే పరిపాలనా విధానాన్ని కొనసాగించాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా. అలాగే అమరులని, ఈ తెలంగాణ కోసం పోరాడి అమరులైన ఈ అమరులందరినీ కూడా తెలంగాణ అమరవీరులుగా గుర్తించాలని ఈ ప్రభుత్వం ముందు నేను విన్నవిస్తున్నా.